వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. భారతదేశంలో రెండు విభిన్న భావజాలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, రెండు ఆర్ఎస్ఎస్. రెండు విభిన్న భావజాలాలకు ప్రాతినిధ్యం వస్తున్న ఈ సంస్థలు పుట్టి దాదాపు 100 ఏళ్ళు అయింది. ఈ 100 ఏళ్లలో ఈ రెండు భావజాలాల ప్రస్థానం, ఈ రెండు సంస్థల ప్రస్థానం ఏ విధంగా ఉంది, ఈ రెండు భారతదేశం మీద చూపించిన ప్రభావం ఏంటి, దీనిపై చర్చించడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు జి రాములు గారు. సిపిఎం సెక్రటేరియట్ సభ్యులుగా చేశారు, సిపిఎం సీనియర్ నాయకులు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ప్రస్తుతం గౌరవ అధ్యక్షులు, ఫౌండర్ కన్వీనర్ కూడా ఆయన. రాములు గారు ట్రేడ్ యూనియన్లలో, కుల వివక్షత పోరాటాల్లో, అనేక పోరాటాల్లో ముందు భాగంగా ఉన్నవారు. ఆయనతో ఇవాళ భారతదేశంలో ఈ రెండు భావజాలాల ప్రభావంపై చర్చ మాట్లాడదాం. నమస్తే అండి రాములు గారు. నమస్తే అండి. ఈరోజు భారతదేశంలో ఇంతకు ముందే నేను చెప్పినట్టు 100 ఏళ్లుగా రెండు విభిన్న భావజాలాలు పోరాటం చేస్తున్నాయి, ప్రజల మీద ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒకటి ఆర్ఎస్ఎస్, ఒకటి కమ్యూనిస్ట్. ఈ విషయం ఆర్ఎస్ఎస్ రాజకీయ రంగంలో, సాంస్కృతిక రంగంలో దాదాపు ఇవాళ ఆధిపత్యం వహిస్తుంది. 100 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చింది, 3వ అధికారంలోకి వచ్చింది. కమ్యూనిస్టులు రోజు రోజు బలహీనపడుతుంది. 2-3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు ఒకే రాష్ట్రం దగ్గరికి వచ్చారు. సాంస్కృతిక రంగంలో కూడా అంత ప్రభావం చూపించలేకపోతున్నారు. ఈ కారణం ఏంటి? ఆర్ఎస్ఎస్ అంత బలమైన ప్రభావం చూపించడానికి కారణం ఏంటి? కమ్యూనిస్టులు ఫెయిల్ అవ్వడానికి ఏంటి కారణం అనుకుంటున్నారు మీరు? ఓకే అండి, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనం కనుక సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, సమాజ పరిణామ క్రమానికి రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాయి. రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు ఘర్షణ పడుతూ ఉంటాయి. అయితే అది పాజిటివ్, నెగటివ్, ఈ రెండింటి మధ్యలో ఉండే ఘర్షణ అనేది మనం తీసుకుంటే, అభ్యుదయ శక్తులకి ఒకటి ప్రాతినిధ్యం వహించుద్ది, అభ్యుదయ నిరోధక శక్తులకి ఒకటి ప్రాతినిధ్యం వహించుద్ది. ఇప్పుడున్న పరిస్థితుల లోపల మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా వామపక్షాలు దెబ్బతింటానికి కారణం ఏమిటి, లేదా వెనకబట్టుబట్టడానికి కారణం ఏమిటి, ఆర్ఎస్ఎస్ శక్తులు అడ్వాన్స్ కావడానికి కారణం ఏంటి అనే దాన్ని ఈ కోణంలో ఆలోచించినప్పుడే, అంటే రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు నిరంతరం ఘర్షణ పడతాయి, పరస్పరమైన విరుద్ధమైన విషయాలు ఘర్షణ పడతాయి, లేదా పరస్పర విరుద్ధమైన రెండు స్రవంతులు ఘర్షణ పడతాయి అనేది మనం జాగ్రత్తగా అనుకుంటేనే, ఈ ప్రస్తుతం ఉన్న ఈ 100 సంవత్సరాలని పరిశీలిస్తే సరిపోదండి. దీనికి కొద్దిగా వెనక్కి పోవాల్సిన అవసరం ఉంటుంది. సంస్కృతి, భారతీయ సమాజంలో సంస్కృతి ఎప్పటి నుంచి ఏ సంస్కృతి ప్రారంభమైంది, ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేది కూడా లోతులకు పోతే మనం ఇప్పుడున్న పరిస్థితి అర్థం కావడానికి వీలుంటుంది. దాదాపు 3000 సంవత్సరాల సంస్కృతిని, మనం భారతీయ సంస్కృతిని పరిశీలిస్తే, రెండు సంస్కృతుల మధ్యలో నిరంతరం ఘర్షణ జరిగింది. ఇది చాలా కీలకమైన అంశం అండి. ఏమిటి అవి? ఉదాహరణకు చెప్పాలంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, భారతం, భగవద్గీత, ఇదంతా ఒక సంస్కృతిని సృష్టించిందండి. చార్వాకం, బౌద్ధం, తర్వాత పోతే ఈ మనం కబీరు, వేమన, దెన్ మన పూలే, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్, వామపక్షాలు, ఇది ఒక అంశానికి ప్రాతినిధ్యం వహించింది. అంటే క్లియర్గా చూస్తే రెండు పరస్పర విరుద్ధ స్రవంతులు ఘర్షణ పడుకుంటూ వచ్చింది భారతీయ సమాజంలో. ఇది ఆ దాంట్లో భాగమే ఇవాళ ఆర్ఎస్ఎస్ ఒకదానికి రిప్రజెంట్ చేస్తుంది, ఒకదానికి లెఫ్ట్ లేదా అభ్యుదయ శక్తులు రిప్రజెంట్ చేస్తానండి. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుందండి. ఇది ప్రస్తుతం ఆ శక్తులు ఓవర్టేక్ చేసినాయి, డామినేట్ చేస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు
ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పుడు చాలా చిన్న ఫోర్స్గానే ఉండే, అసలు ఇన్సిగ్నిఫికెంట్, ఎవరు పెద్ద దాని లెక్కలకు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే 1980s దాకా కూడా దాని పరిస్థితి అదే. పొలిటికల్ కూడా అది సక్సెస్ కాలే. అయితే ఈ మధ్య కాలాన అదే అడ్వాన్స్ అయింది. అయితే లెఫ్ట్ 90s దాకా బాగా అడ్వాన్స్ అవుతూ వచ్చి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే ప్రపంచం యొక్క ప్రభావం కూడా దేశంలో ఉన్న లెఫ్ట్ మీద పడుద్ది. 90s లోపల జరిగిన పరిణామాలతోని లెఫ్ట్ యొక్క ఇమేజ్ దెబ్బతినటం, లెఫ్ట్ కొత్త సెక్షన్ని అట్రాక్ట్ చేయకపోవటం అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు ఇంకా ఎదురు దెబ్బలు తింటుంది. మోడీ వచ్చిన తర్వాత పని కట్టుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రస్తుతం ఉన్నదంటే రెండు పరస్పర విరుద్ధమైన స్రవంతుల మధ్యలో నిరంతరం జరిగిన ఘర్షణే భారతీయ సమాజ పరిణామ క్రమం. ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూసినప్పుడు మనం దీన్నే ఒక మాటలో చెప్పాలంటే, ఇది ఈ అభ్యుదయ నిరోధకమైన స్రవంతిని నేనేమంటానంటే, ఇది బ్రాహ్మణిజం అంటావా లేదా మనువాదం అంటావా, దీన్ని ఈ విధంగా పిలవచ్చు. ఇటు చార్వాకం, బౌద్ధం, ఈ స్రవంతి, ప్రోగ్రెసివ్ స్రవంతిని నేను బౌద్ధ స్రవంతి అంట. అంటే బౌద్ధ స్రవంతి మధ్యలో ఈ మనువాద స్రవంతి మధ్యలో జరిగిన క్రమం ఇది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని ప్రత్యేక కుల వ్యవస్థ అనేది భారతదేశంలో ఉందండి. మిగతా ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఏడెందుకుంది అనేది కూడా ఒక చర్చనీయాంశం ఉంది. ఇంతవరకు మనం కనుక జాగ్రత్త గమనిస్తే సోషాలజిస్ట్స్, సామాజిక శాస్త్రవేత్తలు అనేక మంది వాళ్ళ పరిశోధనల ద్వారా చెప్పింది ఒక అంశంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా దోపిడీ చేయడానికి ఎప్పుడైనా ఎక్కడైనా మతాలు వచ్చినా, కులాలు వచ్చినా, లేదా ఇంకేదైనా అంశాలు ఉన్నా అవన్నీ కూడా దోపిడీని రక్షించుకోవటం కోసం. అంటే ధనిక పేద తేడాలు ఉన్నాయి, దోపిడీ చేసేవాళ్ళు, దోపిడీ చేయబడే వాళ్ళు అనే తేడా ఉంది. ఎప్పుడైనా దోపిడీ చేసేవాళ్ళు తమ దోపిడీని కొనసాగించటం కోసం అనేక రకాల ఈ మతాలని, కులాలని, అనేక రకాల తప్పుడు భావాలని సృష్టిస్తారండి. అయితే భారతీయ సమాజం లోపల కూడా ఇతర దేశాల లోపల కేవలం మతాలతోనే దోపిడీ కొనసాగించవచ్చు అనుకున్నారు. కానీ భారతీయ సమాజంలో ఉన్న అప్పటి మనువాదులు లేదా బ్రాహ్మణికల అవుట్లుక్ ఉన్న వాళ్ళు ఇదే సరిపోదు, ఈ పాలితులని లేదా దోపిడీ చేయబడే వాళ్ళని ఐక్యంగా అవుతారో ఏమో, ఏదైనా సమస్య వస్తే దోపిడీ చేయబడే వాళ్ళందరం ఐక్యం కావాలంటే ఈజీగా అవుతారో ఏమో, కాకుండా ఉండటానికి ఒక భవిష్యత్తులో కూడా ఎప్పుడు కలవటానికి వీళ్ళేని ఒక వ్యవస్థని క్రియేట్ చేస్తే బాగుంటుంది. మనం ఇవాళ అంటే అంత ఆలోచించి చేశారట అప్పుడు. ఒక మాటలు చెప్పాలంటే అట్లాంటి ట్రెండ్స్ వస్తే దాన్ని డెవలప్ చేసే పని చేసి ఉంటారు. అలాంటి ట్రెండ్స్ అనేది వస్తే దాన్ని ఓహో మనం సుఖంగా ఉన్నాం, మనం హాయిగా ఉన్నాం, మనం తెలియగలం కాబట్టి దోపిడీ చేయగలుగుతున్నాం, ఆధిపత్యం చేయగలుగుతున్నాం. కానీ మన కొడుకులు మన వాళ్ళు ఇట్లా చేయలేకపోతే మళ్ళీ వాళ్ళంతా ఐక్యమైతే మనకి ఇబ్బంది అవుతుంది, పర్మనెంట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే మంచిది అనుకొని అప్పుడు దోపిడీ చేసే వాళ్ళ కాస్త క్రియేటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచించింది ఇక్కడ చేసిండ్రు కావచ్చు, ఎక్కడో ఒక్కడ స్టార్ట్ చేసిండ్రు, అది విస్తృతం అయిపోయింది. అట్లా కుల వ్యవస్థ ఏర్పడటానికి దోపిడీని కాపాడటం కోసం అంటే ఒక మాటలు చెప్పాలంటే భారతీయ సమాజం లోపల దోపిడీదారులకు ఒక సృజనాత్మకత ఉంది. ఒక కొత్త అంశాన్ని కనిపెట్టారు. ఏంటంటే పీడితులందరినీ చీలికలు చేసి ఉంచడానికి మళ్ళీ కలవమన్నా కలవలేని విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనేది అప్పుడు వాళ్ళ అవసరాల రీత్యా కలిగి ఉంటుంది. దాన్ని వాళ్ళు కంటిన్యూ చేశారు, కలవకుండా చేశారు, కలవలేని పరిస్థితి క్రియేట్ చేశారు.
ఇది ఇంకా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఎందుకంటే ఎవరు దీని మీద ఇంతవరకు ఎట్లా పుట్టింది కులం అనే దాని మీద స్పష్టత లేదు. సామాజిక శాస్త్రవేత్తల కూడా ఎక్కువగా కులాన్ని గురించి చర్చించిన వాళ్ళు భారతీయులు గారు. భారతీయ సమాజంలో ఉండే మేధావులు ఈ కులం మీద రీసెర్చ్ చేయలేదు. ఎప్పటిదాకా 1980s దాకా కూడా చేసింది ఎవరు? ఒక్క అంబేద్కరే చేసిండు లోతుగా. ప్రపంచంలో ఉండే ప్రధానంగా ఇంగ్లాండ్కి సంబంధించిన సోషాలజిస్ట్స్, తర్వాత కొంతమంది ఫ్రాన్స్ వాళ్ళు, ఇట్లా కొంతమంది చేశారు తప్ప మొట్టమొదటి కులానికి సంబంధించి మన దేశంలో చేయలేదు. ఎందుకు చేయలేదు మన దేశంలో అంటే, చదువు సంపద కేవలం కొన్ని కులాలకే కలిగి ఉండాలి అనేది మన శాస్త్రంలో ఉన్నది మనందరికీ తెలుసు. 100కి 90 మందిగా ఉన్న కింది కులాల వాళ్ళని ఒక 10% ఉన్న ఆధిపత్య కులాలు అంటే అగ్ర కులాలని మనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ కులాలు మనందరికీ తెలుసు. దేవుడి ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టిండ్రు, దేవుడి భుజాల నుండి క్షత్రియులు పుట్టిండ్రు, దేవుడి చేస్తుంది ఇక్కడి నుంచి ఉదరం నుంచి వైశ్యులు పుట్టిండ్రు, పాదాల నుండి శూద్రుడు. అంటే శ్రమ చేసే వాళ్ళందరూ శూద్రుడు, కార్మికులందరూ శూద్రుడు, రైతులందరూ శూద్రుడు. ఇంకోటి, ఇప్పుడు మనువాదంలో ఈ 4 వర్ణాలే చెప్పారు కదా, కులాలుగా ఎట్లా మారాయి, ఎప్పుడు మారి ఉంటాయని. అదే దీంట్లోనే మొదట్లో ఈ 3 వర్ణాలు, పై 3 వర్ణాలు వాళ్ళు ప్రాక్టీసులో కొంతకాలం పోయిన తర్వాత ఈ ఇంతకుముందే చెప్పినట్టుగా తమ అనుభవంలో ఎదురైన సమస్యల నుండి ఒకానొక ప్రాంతం లోపల వీళ్ళని శూద్రుల లోపల ఐక్యత రానియకుండా ఉండేలాగా ఎప్పుడైతే మొదలు బ్రాహ్మణ్స్, ఇప్పుడు మనకు తెలిసినంత వరకు మనకున్న చరిత్ర ఆధారంగా చూస్తే ఈ బ్రాహ్మణ్స్లో ప్రధానంగా మన ఆసియా, తూర్పు ఆసియా నుండి, పశ్చిమాసియాల నుండి, ప్రధానంగా పశ్చిమాసియా నుండి వచ్చిండ్రు. వాళ్ళు సహజంగానే ఉత్తర ప్రాంతాన్ని ఉండరు కాబట్టి చాలా తెల్లగా ఉండటం, తర్వాత వాళ్ళు వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ భారతదేశం లోపల ఈ కలర్ రీత్యా నల్ల కలర్ ఉండటం, దాన్ని ఆ మిక్చర్ కాకుండా, మిశ్రమం కాకుండా ఉండటానికి వాళ్ళు వాళ్ళనే పెళ్లి చేసుకోవటం ఎట్లా, వాళ్ళే మింగిలిగా ఉండటం ఎట్లా అనే దానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మిగతా ఎక్కడైతే వృత్తులుగా ఉన్న వాళ్ళు ఆ విధంగానే ఎవరి కులంలో ఎవరి వృత్తిలో వాళ్ళు చేసుకోవటం, ఎవరి ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేసుకోవటం, ఇట్లా ఒక్కొక్కటి ఏర్పడ్డాయి. అయితే దాన్ని పెంచి పోషించేలాగా ఆ విధంగా చేసుకోవటమే రైటు. చేసుకుంటే ఏది తప్పు చేసినట్టు, అపవిత్రమైనట్టుగా దీనికి ఒక ఫిలాసఫీని, ఒక లిటరేచర్ని కూడా క్రియేట్ చేశారు. అంటే ప్రజల మనసుల మీద ఇదే ధర్మం, ఇదే న్యాయం, ఈ సంస్కృతి కంటిన్యూ కావాలి, అట్లా ఆ సంస్కృతిని కనుక మనం వైలేట్ చేస్తే ధర్మాన్ని తప్పినట్టు అనే దాన్ని స్ప్రెడ్ చేయగలిగిండ్రు. అది చట్టం ద్వారా చేయగలిగిండ్రు, రచనల ద్వారా చేయగలిగిండ్రు, తర్వాత వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చేయగలిగిండ్రు. ఆ విధంగా కులాలు కన్సాలిడేట్ కావటానికి అది ఉపయోగపడ్డది. ఇది జనరల్గా నేను గమనించింది. కులాలు ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఇక్కడనే ఉండటానికి కారణం ఏమిటి అని చూసినప్పుడు నేను గమనించింది అదండి. దాదాపుగా అన్నిటికంటే ప్రధానంగా ఈ కులం మీద అంబేద్కర్ లోతుగా పోయాడు. ఆయన మొత్తం రీసెర్చ్లో ప్రధానమైన రీసెర్చ్ అంతా కూడా కులం మీదనే చేశాడు. ఆయన కుల నిర్మూలన పుస్తకం లోపల చాలా లోతైన విషయాలని ఎట్లా ఏర్పడటానికి కారణాలు ఏంటి, ఎట్లా వచ్చిందో అర్థమైతే ఎట్లా పోద్దో అర్థమైంది అని చెప్పి ఆయన
కుల నిర్మూలన అనే పుస్తకం లోపల వివాహ వ్యవస్థని వివాహ వ్యవస్థ లోపల ఏం చేశారు, ఏ ఏ ఏ వృత్తి చేసే వాళ్ళు ఆ వృత్తిని పెళ్లి చేసుకోవాలి అనే దాన్ని తీసుకొచ్చిన తర్వాత అది కనుక దాటితే వైలేట్ చేస్తే కుల వ్యవస్థ పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ కుల వ్యవస్థ ఉండాలంటే ఎవరి కులంలో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. ఇది కీలకమైన అంశం అని చెప్తారు ఆయన. వివాహ వ్యవస్థే కులాన్ని ఇప్పటిదాకా నిలబెట్టడానికి కారణం, ఇవాళ కొనసాగటానికి కారణం, రేపు భవిష్యత్తులో నిలబట్టడానికి కూడా వివాహ వ్యవస్థే అవుద్ది అనేది చెప్తాడు. కాబట్టి ఎట్లొచ్చింది? వివాహ వ్యవస్థ వల్ల వచ్చింది. ఎప్పుడైతే ఒకనాడు గుంపు పెళ్లిళ్ళు ఉండేవి, తర్వాత ఒక భర్త ఒక భార్య అనేక మంది భర్తలు, తర్వాత ఒక భర్త అనేక మంది భార్యలు, దాని తర్వాత దంపతి వివాహం వచ్చింది. దంపతి వివాహం వచ్చిన తర్వాతనే కులం మరింత కన్సాలిడేట్ అయింది అనేది మొత్తం సామాజిక శాస్త్రవేత్తలు చెప్పేది. దీన్ని ఎడిదిరిగి మళ్ళీ దోపిడీకి సంబంధం ఉంటుందండి. దోపిడీ వ్యవస్థను రక్షించడానికి, దోపిడీ పాలన కొనసాగించడానికి ఈ కులాన్ని మనకి చాలా ఉపయోగపడేది. అన్నిటికంటే బెటర్ మనకి ఎక్విప్మెంట్ కులం మన దోపిడీకి ఇది ఉపయోగపడింది. ఒకటి, తర్వాత వాళ్ళని ఐక్యం కాకుండా చేస్తుంది అనేది వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు. అందుకోసమే ఇప్పుడు మతం అనేది ఇప్పుడున్న పరిస్థితి లోపల అవసరమైనప్పుడు కులాన్ని ఉపయోగిస్తారు. కులాన్ని ఉపయోగించితే తమకు నష్టం అనుకుంటే మతాన్ని ఉపయోగిస్తారు. మొదట్లో కులాలను ఉపయోగించిన వాళ్ళు ఇవాళ కులాల్లో చైతన్యం వస్తుంది. ఇప్పుడు 1980-90 దాకా కులాల యొక్క ఆర్గనైజేషన్ అంటే కులాలు చైతన్యవంతులు కాలే. ఇది కింది కులాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, లేదా ఈ శూద్రుల లోపల కూడా ఎకనామికల్గా డెవలప్ అయిన అప్పర్ శూద్రాస్, కమ్మ, రెడ్లు ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ మొదలే సంఘాలు పెట్టుకున్నారు. మీ అందరి దృష్టి కూడా ఉంటుంది. 1896 బ్రాహ్మణ సంఘం ఏర్పడ్డది. 1896 బ్రాహ్మణ సంఘం ఏర్పడ్డది. 1908 కమ్మ సంఘం ఏర్పడ్డది. 1913 రెడ్డి సంఘం ఏర్పడ్డది. అంటే ఒక 100 సంవత్సరాలకి బిఫోరే ఆ సంఘాలు ఏర్పడ్డాయి. ఈ మాల మహనాడు, మాదిగ దండోరు, రజక సంఘాలు, ఈ ముత్సరాజ్ సంఘాలు, ఈ యాదవ్ సంఘాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. 80s తర్వాత ఏర్పడ్డాయి. కానీ కులాలు ఈ కింది కులాలు కుల సంఘాలు పెట్టుకుంటేనే కులం వ్యాప్తి చెందింది అని పెద్ద చర్చ జరుపుతుంటారు. కానీ అసలు వాళ్ళు అప్పుడే పెట్టుకుంటారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, సమాజం లోపల ఆధిపత్య కులాలే సమాజాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చినాయి. తమ సంస్కృతి సమాజ సంస్కృతిగా చెప్పినాయి. తమ ఆలోచనే మొత్తం ధర్మాలు, అది ధర్మమైంది, పవిత్రమైంది, సరైందని చెప్పినాయి. అదే ఎస్టాబ్లిష్ అయినాయి. కానీ కింది తరగతులు చైతన్యవంతులై తమని ప్రశ్నిస్తే భరించలేకపోతున్నాయి. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎందుకంటే మనం కనుక ఇవాళ మన సంస్కృతి మీద, సంపూర్ణంగా మన సంస్కృతి మీద మనువాద ప్రభావం ఉన్నది. ఇప్పుడు పేదోళ్ళను ఎవరినన్నా అడిగితే నువ్వు ఎందుకు పేదవాడివైనవు అని అడుగునేవు అనుకోండి, మన కర్మ, దేవుడు ఇట్నే పుట్టించిండు అని అంటాడు. ఎవరిని అడిగినా కూడా, ఏది చైతన్యం కానీ 99% ప్రజల్ని కనుక మనం అడిగితే, ఇది మన కర్మ, పూర్వజన్మం, నుసట రాసింది. ఇవాళ కష్టపడితే రేపు వాళ్ళు రాబోయే జన్మలైనా మంచిగా పుడతాం. ఇది జనరల్గా ఉండే అండర్స్టాండింగ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన ధర్మశాస్త్రం రాసింది అది. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే,
దేవుడి ముఖం నుండి ఈయన బ్రాహ్మణ్. బ్రాహ్మణులు పుట్టిండ్రు, భుజాల నుంచి పుట్టిండ్రు, వీళ్ళు క్షత్రియులు పుట్టిండ్రు, ఉదరం నుంచి వైశ్యులు పుట్టిండ్రు, పాదాల నుంచి శూద్రులు పుట్టిండ్రు అనేది రాసి ఉన్నది. ఒకటో మనుధర్మశాస్త్రంలో మనుధర్మశాస్త్రం అనేది ఒక 26 స్మృతులు, 2500 పైగా శ్లోకాలు ఉన్నాయి. అంటే మన భారత రాజ్యాంగాన్ని మనం పరిశీలిస్తే చాప్టర్స్, ఆర్టికల్స్ లాగా, షెడ్యూల్స్, ఆర్టికల్స్ లాగానే అది ఉంది. ఇవాళ 1773 వరకు, 1773లో రెగ్యులేటరీ యాక్ట్, ఇంగ్లీష్ వర్డ్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొచ్చే వరకు మన ధర్మశాస్త్రమే అఫీషియల్ అఫీషియల్ కాన్స్టిట్యూషన్ మనకి. 1773 నుంచి 1950 దాకా ఉన్నది ఇండో బ్రిటిష్ రాజ్యాంగం, ఇప్పుడున్నది ప్రస్తుత రాజ్యాంగం. అంటే ఈ 3 రాజ్యాంగాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పటికీ కూడా మనుధర్మశాస్త్రం యొక్క, మనుధర్మ రాజ్యాంగం యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంది మనిషి యొక్క సంస్కృతి మీద, ఆలోచనల మీద. మనుషులందరూ సమానం కాదు, 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సంస్కృతి? మనువాద సంస్కృతి. తర్వాత ఏది పేర్ల విషయంలో కూడా మీరు చూడండి, కింది కులాలకి ఏ పేర్లు ఉండాలి, పై కులాలకి ఏ పేర్లు ఉండాలని కూడా ఒక 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 స్మృతి, ఒక శ్లోకంలో చెప్తుంటాడు. ఉండకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, భారతదేశం మొత్తం ఒక భారతదేశంగా ఉన్నది బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే. అంతకుముందు అనేక రాజ్యాలుగా ఉన్నాయి. అనేక రాజ్యాల మొత్తంలో కూడా ఈ మనువాద సంస్కృతి వెళ్ళడం ఎలా వెళ్ళింది? చాలా చక్కటి ప్రశ్న. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బౌద్ధం అనేది ఒక దశ లోపల భారతీయ సమాజం లోపల అన్ని ప్రాంతాలకి, అన్ని విభాగాలకు వెళ్ళిపోయింది. దీన్ని కౌంటర్ చేయటానికి కోసం వచ్చిందే ఇది. ఏది మనం ఇప్పుడు అనుకునే హిందూ మతం. అంతకుముందు వేరు పేర్లతో నుండి అన్నిటిని ప్రభావితం చేసింది ఇప్పుడు ఈ మనువాదం, బ్రహ్మనిజం అనేది. కారణం ఏంటంటే దాన్ని వ్యతిరేకించే సంస్కృతి, వీళ్ళు ఒక అభివృద్ధి నిరోధక సంస్కృతిని వీళ్ళు బిల్డప్ చేసిన వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ దోపిడి కోసం. కానీ దీన్ని కౌంటర్ చేయటానికి అభ్యుదయ శక్తులు ఒక సంస్కృతిని పట్టకరాగలేకపోయినారు. దానికి కూడా కారణం ఏంటంటే క్రీస్తు శకం 6వ శతాబ్దం దాకా, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 6వ శతాబ్దం దాకా దాదాపు ఒక 10-12 సంవత్సరాల పాటుగా బౌద్ధం ప్రభావితం చేసింది. బౌద్ధం కొత్త సంస్కృతిని సృష్టించింది. ఉదాహరణకి బౌద్ధం యొక్క ప్రభావంతోనే నలంద, తక్షశిల, పాట్నా ఇలాంటి యూనివర్సిటీస్ అన్ని భారతదేశాన్ని ఏర్పడ్డాయి. అప్పుడు ఆర్యభట్ట, వరహమీరుడు, శరకుడు, సుశ్రితుడు, ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం, వరహమీరుడు, తర్వాత శరకుడు ఏది మెడిసిన్, వైద్య శాస్త్రం నిపుణుడు, సుశ్రితుడు అప్పుడే కదా ఆపరేషన్స్ కూడా చేయగలిగారు. అంటే తర్వాత ఈ నలంద, తక్షశిల, ఈ పాట్నా యూనివర్సిటీస్కి విదేశాల నుంచి వచ్చేవాళ్ళు. ఏది చైనా నుండి, తర్వాత ఇతర దేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. అంటే అంత ప్రభావం చేసింది. తర్వాత హేతువాదం అనేది అడ్వాన్స్ అయింది. కానీ ఈ దోపిడీదారులు, ఈ రాజులు దోపిడీదారులే, రాజులతో ఉండే ఈ పురోహిత సెక్షన్ వాళ్ళ అవసరాల కోసం ఈ బౌద్ధాన్ని కొనసాగిస్తే తమకు ఎసరు వస్తుంది అని బౌద్ధాన్ని తీసుకున్న అశోకు అలాంటి వాళ్ళ తర్వాత, అశోకుడి తర్వాత వచ్చిన కొంతమంది పాలకుల్ని కూడా చంపి ఈ బలవంతంగా ఈ మనువాదాన్ని, బ్రాహ్మణిజాన్ని ఉద్ధరటం జరిగింది.
దాని తర్వాత ఇది కోలుకోలేకపోయింది. ఏది ఈ అభ్యుదయ స్రవంతి కోలుకోలేకపోయింది. దాని డామినేషన్ వస్తుంది. అయితే సమాజ పరిణామ క్రమం లోపల ఈ భూస్వామ్య విధానం, దాని తర్వాత పెట్టుబడిదారి విధానం, ఇవన్నీ సమాజ పరిణామ క్రమంలో సహజసిద్ధంగా అది బలహీన పడుకుంటూ వచ్చింది కొంతమేరకు బ్రాహ్మణిజం. కానీ దాన్ని ఓవర్టేక్ చేయగలిగే ఈ బౌద్ధ సంస్కృతి కానీ అభ్యుదయ సంస్కృతి కానీ రాలేకపోయింది. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూసినప్పుడు ఆర్ఎస్ఎస్కి కావలసినంత బూజుబట్టిన సంస్కృతి కుప్పలు తెప్పలుగా స్టోర్ అయి ఉన్నది. ప్రజలను అలవాటు చేసింది. ప్రజలు ఆ దాంట్లో పల్లె మింగిలైపోయిండ్రు. దాన్ని ఓవర్టేక్ చేయగలిగే సంస్కృతిని అభ్యుదయవాదులు నిర్మించలేకపోయారు. కారణం ఏంటి? ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కొంతకాలం చాలా బలమైన భారతదేశం మొత్తంలో కమ్యూనిస్టులు చాలా బలమైన శక్తులుగా ఉన్నారు కొన్నేళ్ల పాటు. అవును, అయినా మీరు చెప్తున్నట్టు నిర్మించలేకపోయారు కొత్త సంస్కృతి. ఎగ్జాక్ట్లీ. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొట్టమొదలు చదువు సంపద ఈ రెండింటిని నిషేధించటం ద్వారా మొత్తం సమాజాన్ని కంట్రోల్ చేసిండ్రు అప్పర్ క్యాస్ట్. ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, మరి ప్రత్యేకించి బ్రాహ్మణులు. అందుకోసం ఇప్పటికీ మీరు చూడండి, ఏ రంగంలోనైనా ఈ క్యాస్ట్సే ఉంటాయి. ఎందుకుంటాయి? 10% కూడా ఉండరు వీళ్ళు. కానీ మొత్తం సమాజంలో వీళ్ళే ఎందుకుంటారు? ప్రధానమైన దాంట్లో నువ్వు రాజకీయ రంగంలో చూడండి, ప్రధాన పదవులు ఎందుకుంటారు? భారతదేశంలో ఉన్న భూములు, ఆస్తులు చూడండి, వాళ్ళే ఉంటారు. బ్యూరోక్రాట్స్ కూడా, బ్యూరోక్రాట్స్, అదే బ్యూరోక్రాట్స్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఆ లెక్కలు కనుక జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ప్రతి దాంట్లో హయ్యర్ పోస్టులన్నీ కూడా ఈ సెక్షన్ ఎందుకు 90% ఎందుకుంటాయి? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. కారణం ఏంటంటే, చదువుని సంపదని నిషేధించిండ్రు, కాన్స్టిట్యూషనల్గా నిషేధించిండ్రు. చట్టరీత్యానే అది రెండో స్మృతి 748 శ్లోకం అనుకుంటా నేను, మళ్ళీ మనోవాదంలో చదువు సంపద వీళ్ళిద్దరికీ ఉండాలి. ఎందుకు పుట్టినరు వీళ్ళు? శూద్రులు వాళ్ళ ముగ్గురికి సేవ చేయటానికి పుట్టినరు అనేది చాలా స్పష్టంగా వాళ్ళ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ చదువు కలిగితే చదివితే నాలుక కొయ్యాలి, పుస్తకాన్ని ముట్టుకుంటే చేతిని నరకాలి. ఇంత కఠినమైన శిక్ష. మహాభారతంలో ఏకలవ్యుడు కథ చూసాం కదా. అందుకోసమే ఇట్లాంటి పరిస్థితి ఉండబట్టి ఒక 2 జనరేషన్లు 3 జనరేషన్ అండి మన భారతదేశం లోపల ఈ సెక్షన్ చదువుకోబట్టి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలంటే, నేను ఫస్ట్ జనరేషన్ చదువుకో. మా నాన్నకి చదువు అక్షరం ముక్క రాదు, వాళ్ళు ఏందో తెలియదు. ఇక ఆలోచించండి, ఎన్ని తరాలు చదువుకు సంపదకు దూరమైనాయి. అంటే ఇట్లాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడ ఏముందంటే, ఎవరు చదువుకుంటారో వాళ్ళకి, ఎవరికి స్థితి ఉంటుందో వాళ్ళని ఎవరైనా చదువుకోవచ్చు. పలానోళ్ళు చదవాలి, పలానా చదవకూడదని లేదు. ఇక్కడనే పలాని కులాలు చదవాలి, పలాని కులాలు చదవకూడదు, పలాని కులాలు కంప్లీట్గా వీళ్ళకి చాకిరీ చేయాల్సిందే అని ఇక్కడనే ఉంది. ఇది మన భారతదేశం అడ్వాన్స్ కాకుండా ఉండటానికి కూడా కారణమైంది. ఉదాహరణకి చదువు ఉన్నవాడే మెకానిక్ అయింది అనుకోండి, కొత్త పరికరాలను కూడా తయారు చేస్తాడు. కానీ ఇక్కడ ఏమైంది? చదువు లేని వాళ్ళు, శ్రమ చేసేవాడికి చదువు ఉండదు, చదువు ఉన్నవాడికి శ్రమ చేసే సంబంధం లేదు. కాబట్టి శ్రమ చదువు ఈ 2 మింగిలైనప్పుడు అడ్వాన్స్ అయింది ఎక్కడైనా ప్రపంచం. ఇక్కడ వెనకబట్టడానికి, ఈ దేశం వెనకబట్టడానికి ఇదొక కారణం. శ్రమకి విజ్ఞానానికి లింక్స్ తెప్పేసింది మన వ్యవస్థ. ఇట్లా చెప్పాలంటే కుల వ్యవస్థ చాలా దుర్మార్గం చేసింది. అయితే ఇక్కడ ఇప్పటికీ వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్ రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న కొత్తగా విజ్ఞానవంతులైన వాళ్ళందరూ కూడా
ఇంకా పూర్తిగా ఆధిపత్యానికి రాలేదు ఏ పార్టీలనైనా. ఈవెన్ వామపక్ష పార్టీలలో కూడా ఒకానొక దశ లోపల పై సెక్షన్ నుంచి వచ్చారు. పై సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉండే సంబంధాలు కానీ, వాళ్ళకు ఉండే ఆలోచన కానీ, ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే చాలామంది కులం అనేది చాలా దుర్మార్గమైందని మనం మాట్లాడితే, ఎక్కడుందండి కులం? అందరు కలిసే ఉంటున్నాం, కలిసే తింటున్నాం, కలిసే హోటళ్ళు ఉంటాం, బస్సులు ఎక్కుతున్నాం. వాడి కులం ఏదో మనకు తెలియదు, మన కులం ఏదో వాళ్ళకి ఎవడు అడుగుతుందండి? కులం అయితే మనం లేనిపోయింది అంటున్నాం అని అనుకుంటారు. నిజంగానే కదా అనిపిస్తుంది మనకు కూడా. కానీ ఎవడి కులంలో వాడే ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఈ ఒక్క ప్రశ్న చాలండి కులం యొక్క సీరియస్నెస్ అర్థం కావాలంటే. కులాన్ని నిలబెట్టేది, కాపాడేది, కొనసాగించేది వివాహ వ్యవస్థే. వివాహ వ్యవస్థలో మార్పు రాకుండా కుల వ్యవస్థ పోదండి. కాబట్టి ఇలాంటి సెక్షన్స్ ఇప్పటికీ ఈ ఆలోచనతోనే, అంటే కులం ఇంకెక్కడ లేదు, అయిపోయింది అనుకున్న వాళ్ళే నాయకులు అనుకోండి, వాళ్ళు కులానికి వ్యతిరేకంగా ఫైట్ చేయలేరు. కులం ఉన్నది, అంతటా ఉంది, అది దాన్ని తొలగిస్తేనే వామపక్ష ఉద్యమం కానీ అభ్యుదయ ఉద్యమాలు అడ్వాన్స్ అవుతాయి అనుకుంటే అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఒక బూజు పట్టిన సంస్కృతిని సృష్టించి పెట్టిండ్రు, వాళ్ళకు అనుకూలమైన సంస్కృతిని. దీన్ని ఓవర్టేక్ చేసేలాగా, దీన్ని నిర్మూలించేలాగా ఒక ప్రయత్నం ఎవరు చేయలేదు. అది తప్పు, అది తప్పు, అది తప్పు అంటున్నాం మనం, కానీ ఏది రేటు చెప్పటం లేదు. ఉదాహరణకి చెప్పాలంటే, మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా అనేక క్రతువులు ఉంటాయి. ఆ క్రతువులు చేయకపోతే తప్పు, పాపం, ధర్మం తప్పినట్టు అనుకుంటారు. ఇవాళ పుట్టినప్పుడు ఏం చేయాలి, 21కి ఏం చేయాలి, నెలకి ఏం చేయాలి, లేదా సంవత్సరానికి ఏం చేయాలి, ఇది అన్నప్రసాదం అనేది అబ్బాయి అమ్మాయి తినటానికి తినే ఏజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అక్షరాభ్యాసం అప్పుడు ఏం చేయాలి, లేదా స్కూలు మన పెద్ద అమ్మాయి అయితే మ్యాచ్యూర్ అయితే ఏం చేయాలి, అబ్బాయి కన్ను పంచలు కట్టేయటం ఏంటి, తర్వాత పోతే పూలు పండ్లు పెట్టుకోవటం ఏంటి, దెన్ మ్యారేజ్ ఎట్లా చేయాలి, 60 సంవత్సరాలు అయితే ఎట్లా ఏం చేయాలి, చచ్చిపోతే ఏం చేయాలి, బొంద పెట్టాలన్నా కాల పెట్టాలన్నా ఇంకేం చేయాలి, 10th డే చేయాలన్నా, అంటే ఇదన్నీ నిర్ణయించబడింది. ఎవరు నిర్ణయించారు? తెలవకుండానే ముందు కాన్స్టిట్యూషన్, అదొక కాన్స్టిట్యూషన్. అంటే ఇది సమాజం లోపల ఆల్రెడీ ఫ్రేమ్ అయి ఉన్నది. ఇది ఎవరు చేసిండ్రు? అభ్యుదయవాదులు సృష్టించింది కాదు ఇది. ఇది అభ్యుదయ నిరోధకులుగా ఉండేవాళ్ళు, లేదా వాళ్ళ అవసరాల కోసం దాంట్లో మొత్తం అన్నిట్ల వల్ల బ్రాహ్మణుడు కనపడాలి. మీరు మొత్తం చూడండి, ఇప్పుడు ఈ మొత్తం కార్యక్రమాలలో బ్రాహ్మణులు కనపడాలి. ఇది సంస్కృతి. కాబట్టి దీన్ని తప్పు అంటున్నాము, మరి ఏం చేయాలి అనేది లేదు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం సృష్టించాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయం సంస్కృతి సృష్టించకుండా ఇది తప్పు అంటే కూడా కౌంటర్ ప్రొడక్టివ్గానే ఉంటుంది, కానీ లాభం కూడా ఉండదు. అందుకోసమే డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజల్ అని అన్నట్టు మనకు ప్రత్యామ్నాయం ఉండాలి. ఆ ప్రత్యామ్నాయాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంటుంది. సంస్కృతి లోపల ఒక అభ్యుదయ సంస్కృతిని సృష్టించాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు అవసరం అయితే పాతగా ఉన్న సంస్కృతి అంతా ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా ఉన్నాయి. మనం ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు సృష్టించాల్సింది ఏమీ లేదు. దాన్ని ఓవర్టేక్ చేయగలిగే సంస్కృతిని మనం చూపించగలగాలి. ఇది ఒకటి. లేదా ఇప్పుడు పాత నోట్లన్నీ చెల్లవని అనగానే పాతవన్నీ పనికి రాకుండా పోతే, అట్లనే ఈ పాత సంస్కృతిని పరికిరానిది చేయగలిగే ఒక కొత్త నోట్ల విధానాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు మీరు చెప్పినట్టు దీనికి వ్యతిరేకంగా గతంలోనే కాదు, పెరియార్ లాంటి వాళ్ళు కూడా చాలా తీవ్రమైన పోరాటం చేశారు. అయితే పెరియార్ చేసింది నిలబడ్డది. ఎక్కడైతే మంచి విషయం ఏంటంటే ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఆలోచనని గమనించి ప్రమాదం ఇట్ట దరిక్కుంటూ వచ్చింది, ఇప్పుడు ఈ బ్రాహ్మణీయ సంస్కృతి ఉంది, ఈ మనువాద సంస్కృతి ఉంది, దీనికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా మనం చేయాలి అని ఎవరైతే కాన్షియస్గా చేసినరో అక్కడ దెబ్బతిన్నది. ఎవరైతే దీన్ని మర్చిపోయినరో, అవసరం లేదు అనుకున్నారో, ఆర్థిక సమస్యల పరిష్కారం అయితే అన్నీ దాంతో ఆయనకున్నారో ఆడ ఎదురుపడుతుంది. ఉదాహరణకి ఎక్కడైతే వామపక్షాలు ఉంటాయో అక్కడికి బీజేపీ రాదు అనుకున్నాం, ఆర్ఎస్ఎస్ సెంటర్ కాదు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎక్కడ లెఫ్ట్ ఉందో, ఎక్కడ లెఫ్ట్కు బలంగా ఉందో అక్కడ బీజేపీ అడ్వాన్స్ అవుతుంది. మీరు చూడండి, బెంగాల్ బీజేపీ వచ్చుకోకున్నది. 35 సంవత్సరాలు మార్క్సిస్ట్ పార్టీ పరిపాలించింది, వామపక్షాలు పరిపాలించినాయి. త్రిపుర అసలు అక్కడ రాదనుకున్నాం మనం, కానీ త్రిపుర అది గవర్నమెంట్ని ఏర్పాటు చేసేసి. తర్వాత ఇప్పుడు కేరళలో ఒకనాడు 2% ఓట్లు లేని కేరళలో ఇవాళ 20% ఓట్లు వచ్చినాయి, ఒక పార్లమెంట్ స్థానం వచ్చింది. సిపిఎంకి ఇవాళ ఒక పార్లమెంట్ స్థానం, 20% ఓటింగు. బీజేపీ కూడా అంతే, అసలు ఊహించలేదు. ఇక మావోయిస్టులు ఎక్కడైతే బలంగా ఉంటారో అలా బీజేపీ గెలిచింది. కరీంనగర్, ఉత్తర తెలంగాణ 8 ఎంపీ సీట్లు గెలిచి. తర్వాత అదేది ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అంటున్నా, ఇది ఒరిస్సా, దెన్ మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్. ఎక్కడైతే వామపక్షం బలంగా ఉంటుంది అనుకున్నావు, మావోయిజం బలంగా ఉంటుంది అనుకున్నావు, సిపిఐ బలంగా ఉందాం అనుకున్నావు, ఆడనే బీజేపీ ఎంటర్ అవుతుంది. ఇది చాలా సీరియస్ విషయం. అంటే కమ్యూనిస్టులందరూ కూడా పేద ప్రజల ఆకలి ఒక్కటి దృష్టి పెట్టుకొని ఆలోచించిండ్రు, ఆర్థిక సమస్య ఒక్కటే ఆలోచించిండ్రు. కానీ మనిషికి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, భావజాల ఈ 5 అంశాలను మనం ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆర్థిక రంగంలో సమస్యల చుట్టూ ఆలోచించండ్రు, మిగతా అన్ని వదిలిపెట్టేశారు. బీజేపీ ఏం చేసింది, ఆర్థికం పక్కకు పడేసి ఈ సామాజిక, సాంస్కృతిక రంగాలు, భావజాల రంగాల్ని పట్టుకుంది. పునాది ఉపరితలం అనే సిద్ధాంతం దెబ్బతీసినట్టు. అంతే కదా. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే కడుపు గురించి మనం ఆలోచించాం, బుర్ర వాడిని వదిలిపెట్టాం, బుర్రను వాడు పట్టుకుంటూ అయిపోయింది. అంతకైతే ఈ ఆర్థిక సమస్య విషయానికి వస్తే వెల్ఫేర్ స్కీమ్స్, తర్వాత కొత్త టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత కొత్త అవసరాలు, కొత్త పనులు వచ్చినాయి. తర్వాత వెల్ఫేర్ దాంట్లో రైస్ ఫ్రీగానే వస్తూనే ఉండే, తర్వాత ఉపాధి పథకాలు ఉంటుండే, తర్వాత పోతే పెన్షన్స్ ఉంటుండే. ఇట్లాంటి ఇవన్నీ ఏం చేసినాయంటే దేశం లోపల పేదరికం ఒకనాడు బిలో పావర్టీ లైన్ అబౌవ్ 70-80 దాకుండే, ఇవాళ బిలో పావర్టీ లైన్ 10-15 మధ్యలోకి వచ్చేసింది. ఒకనాడు మిడిల్ క్లాసు 10-15% ఉండే, ఇవాళ 60-70% వచ్చింది. ఇవన్నీ పరిణామాలలో ఏం చేయాలి అంటే, అప్పుడు మిడిల్ క్లాస్ ఎప్పుడైతే వచ్చిందో పేదరికాన్ని కొంచెం వెసులుబాటు వచ్చిందో, అప్పుడు ఈ ఆర్థిక పోరాటాల చుట్టూ మనం తిరిగితే వాళ్ళకేం పెద్దగా ఉపయోగపడదు, ఆ సెక్షన్స్కి అట్రాక్ట్ చేయలేము మనం. కానీ మిడిల్ క్లాస్ పెరిగిన 30-40% కొత్తగా వచ్చిన మిడిల్ క్లాస్ని మనం టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం వాళ్ళని మిడిల్ క్లాస్ పట్ల మనకుండే వైఖరి ఏంటి, వామపక్షాలకి వాళ్ళు గోడ మీద పిల్లలు, పెట్టి బూర్జువాలు, వాళ్ళు విప్లవానికి పనికిరారు,
ఇంకా ఒక మాట చెప్పాలంటే విప్లవానికి ద్రోహులుగా ఉంటారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే ఈ అవగాహన నుంచి కొత్తగా ఎమర్జ్ అయిన క్లాసులని టార్గెట్ చేయలేకపోయారు. తర్వాత పాతలాగానే పేదరికం ఉన్నది. కానీ నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలో మొదటి నుంచి ప్రధానంగా ఉన్నది వీళ్ళే, మిడిల్ క్లాసే, నాయకత్వ స్థానం నాయకత్వంలో ఉన్నారా. కానీ ఒకనాడు మిడిల్ క్లాసు ఎక్కడి నుంచి వచ్చేది అంటే 1940s 50sలో మిడిల్ క్లాస్ అంతా కూడా భారతదేశాన 15-10% ఉన్నప్పుడు వాళ్ళు వచ్చింది అప్పర్ క్యాస్ట్ నుంచి. ఆ మిడిల్ క్లాసు సోషలిజానికి వ్యతిరేకం, సోషల్ జస్టిస్కి వ్యతిరేకమే, నిజమే. కానీ ఇప్పటికదే కాదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా SC ST BC నుంచి డెవలప్ అయిన వాళ్ళు మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర నినాదం లేదు. ఇది చాలా కీలకమైందండి. దాంతో ఏం చేసినాం మనం, ఇంకా పాతగా ఉన్న పేదరికం, పాతగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైతే స్లోగన్ ఇవ్వాలనో, ఏదైతే యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలనో, ఏ రకమైన పోరాటాలు చేయాలనో వాటి చుట్టూ తిరగటం జరిగింది. ఇది ఒకటి. తర్వాత వీళ్ళు ఉన్నారు కదా, ఏది బీజేపీ RSS వాళ్ళు కంప్లీట్గా ఆ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకొని ఆ మిడిల్ క్లాస్ని టార్గెట్ పెట్టుకొని మనం దేవుడు, దయ్యము ఇవన్నిటిని ఆసరా చేసుకొని వాళ్ళు తమ యొక్క ప్లాన్ ప్రకారంగా వెళ్తారు. కాబట్టి ఈ పరిస్థితులు అర్థం చేసుకోవటం లోపల వామపక్షాలు విఫలం కావటం వల్లనే ఇదైతుంది. ఇక రెండో అంశానికి వద్దాం. వామపక్షాలు చీలికలు పేలికలైనాయండి. ఇది ఏమైందంటే ఇక లాభం లేదు వీళ్ళ అనే భావన ప్రజల లోపలికి వచ్చి అపవిశ్వాసం, వీళ్ళు మంచోళ్ళే, వామపక్షాలు మంచోళ్ళే, త్యాగాలు చేస్తారు, కష్టాలు పడతారు, ఇదంతా వాస్తవమే. కానీ ఇక లాభం లేదు వీళ్ళతోని, వీళ్ళంతా చీలికలు పేలికలైందండి. దాంతో ప్రజలు మనని మంచోళ్ళు అనుకుంటారు, ఏమన్నా వాళ్ళకి ఎకనామికల్గా అవసరాలు ఉన్నప్పుడు వస్తున్నారు, పనులు తీసుకుంటారు, కానీ వీళ్ళ వాళ్ళు ఏం కాదు అనే భావనతోని దూరం అవుతున్నారు. కానీ ఈ వామపక్షాలన్నీ ఒక వేదిక మీదకి రాగలిగితే అప్పుడు వాళ్ళ ప్రజల లోపల అనుకూలమైన పరిస్థితి రావచ్చు, విశ్వాసం కలగవచ్చు. ఇవన్నీ దేశంలో ఉన్న ఈ అభ్యుదయ శక్తులన్నీ కలపాలంటే ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఉండాలి, ఆర్గనైజ్డ్ పార్టీ ఉండాలి. ఆ పని కమ్యూనిస్టులే చేయగలరు. కానీ కమ్యూనిస్టుల మధ్య ఐక్యత లేకపోబట్టి ఆ పని వెనకబడిపోతుంది, కుంటుపడిపోతుంది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన వాళ్ళని ఓవర్టేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సినంత పాత బురుజు పట్టిన సంస్కృతి, దాన్ని ఓవర్టేక్ చేయగలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మధ్యలో అభ్యుదయ శక్తుల మధ్యలో ఐక్యత కావాలి. అభ్యుదయ శక్తులు అంటే రెండండి భారతదేశాన, రెండు ఆలోచనల మధ్య ఉన్నాయి ప్రధానంగా. వామపక్ష అభ్యుదయం, అంబేద్కర్ వాద అభ్యుదయం. ఈ రెండు శక్తులు కూడా ఈ బీజేపీకి వ్యతిరేకమైన, RSSకి వ్యతిరేకమైన శక్తులే. వీటి మధ్యలో కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఈ మిస్అండర్స్టాండింగ్ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, కమ్యూనిస్టుల మధ్యలో ఐక్యత రావాల్సిన అవసరం. ఈ పని చేస్తే ఆల్టర్నేటివ్గా పొలిటికల్గా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, ఈ సంస్కృతికి వ్యతిరేకంగా, ఈ బూజుపట్టిన సంస్కృతికి వ్యతిరేకంగా, ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక సాంస్కృతిక విప్లవం జరగాల్సిన అవసరం ఉంటుంది. 10-15 సంవత్సరాలు భారతదేశాన్ని. ఇవాళ మీరు చూడండి, తమిళనాడులో పెరియార్ యొక్క ప్రభావం వల్లనే ఇవాళ బీజేపీ అక్కడ ఆగింది. కేరళలో కూడా ఒక మేరకు నారాయణ గురు యొక్క ప్రభావం ఉన్నది. కాబట్టి సాంస్కృతిక విప్లవాలు జరగకుండా మనం అడ్వాన్స్ కావటం కూడా కష్టం. మీరు చూడండి, ప్రపంచం లోపల ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, మిగతా దేశాలల్లో రినాజెన్స్, పునర్జీవన ఉద్యమాలు ఫస్ట్ స్టేజ్. దాని తర్వాత రిఫర్మేషన్స్, మతంలో రిఫర్మేషన్, వ్యవస్థలో రిఫర్మేషన్, ఆలోచనల రిఫర్మేషన్ మనకు కనపడుతుంది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే ఆ దశలు. కానీ మన దగ్గర ఇవి జరగలేదు. ఇందుకోసం మన దేశంలో సాంస్కృతిక విప్లవాలు జరగకపోబట్టే బీజేపీ అలా బలంగా ఉంది. తర్వాత ఒక ఆల్టర్నేటివ్ సంస్కృతిని సృష్టించడానికి అభ్యుదయ శక్తులు ప్రత్యేక ప్రయత్నం చేయకపోబట్టే అవి బలహీనంగా ఉన్నాయి.
ఇప్పటికైనా ఈ శక్తులన్నిటి కలయిక ఒక పక్కన సాంస్కృతిక విప్లవాన్ని చేస్తూనే ఈ అభ్యుదయ శక్తుల మధ్యలో ఐక్యతని తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందండి. కాబట్టి తాత్కాలికంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్వాన్స్ అయినా మనం జాగ్రత్తగా ఇప్పుడు ఈ అభ్యుదయ శక్తులన్నీ ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని సృష్టించుకొని ఒక మినిమం ప్రోగ్రామ్ మీద కలవగలిగి ఉంటే దీన్ని దెబ్బకొట్టడం పెద్ద కష్టం కాదు. ఈ పని చేయకపోతే తాత్కాలికంగా ఆర్థిక సమస్యలతోని బీజేపీ కనుక అధికారంలో కోల్పోయిన ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళ తిరిగి అంతకంటే డబుల్ మెజార్టీతో వస్తుంది. ఇప్పుడు ఈ సంస్కృతికి వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవం జరగాలంటున్నాం కదా, అది ముందు కమ్యూనిస్టుల్లోనే జరగాలేమో బయట సమాజంలో కంటే కూడా. నేను అందుకోసం ఏమంటానంటే కమ్యూనిస్టులు చాలా కమ్యూనిస్టులే ఉన్నంతలో రెవల్యూషనరీ ఆలోచన కలిగిన బెటర్ నిజాయితీగా ఉంటారు, నిబద్ధతతో ఉంటారు, త్యాగం చేస్తారు, దేనికైనా సిద్ధపడతారు. అలాంటి క్యాడర్ కమ్యూనిస్ట్ పార్టీకే ఉంది, ఇంకే పార్టీకి లేరు. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈ కమ్యూనిస్టు పార్టీలు ఎగోసును వదిలిపెట్టలేకపోతున్నాయి. చిన్న చిన్న గుంపులై వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటూ చుట్టుకోవటం టైం అంతా వేస్ట్ చేసుకుంటారు, డీపాపులర్ చేసుకుంటారు. అవి పోవాలి. కమ్యూనిస్టుల మధ్యలో ఉన్నది శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యం అని ఫస్ట్ ఒక నిర్ణయానికి రావాలి. కనీస కార్యక్రమంతో వీళ్ళు కలవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది ఒక పని. అప్పుడు మిగతా సెక్షన్స్ వీళ్ళని దగ్గరికి వస్తారు. ఇది ఒక పాయింట్. తర్వాత ఈ అభ్యుదయవాదులు అనుకుంటున్న ఇంకొక సెక్షను అంబేద్కర్ వాదు. వీళ్ళలో కూడా అనేక చీలికలు ఉన్నాయి. వాళ్ళ లక్ష్యం కంటే వాళ్ళు తిట్టుకోవటం, వాళ్ళు కొట్టుకోవటం పట్టనే వాళ్ళ దగ్గర అదే ఉంది. ఇక్కడ వాళ్ళ కులం, ఈ భారతీయ సమాజం కులం యొక్క ప్రభావం పార్టీల మీద పడ్డాయి, అటు అంబేద్కర్ వాదుల మీద కూడా ఉన్నది. కాబట్టి ఈ కుల సంస్కృతికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలో ఈ సాంస్కృతిక విప్లవం రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా జరిగితేనే బీజేపీని మనం ఓడించగలం, కానీ లేకపోతే కష్టం. ఇవాళ బీజేపీ అడ్వాన్స్ కావడానికి పాత సంస్కృతి వాళ్ళకి పెట్టుబడిగా ఉండటమే ఇదండి. కమ్యూనిస్టులు ఇంత తెలివి కల్ల వాళ్ళు, ఇంత చైతన్యవంతులు, ఇంత నిజాయితీపరులు, ఇంత త్యాగమూర్తులు అయినా కూడా ఇండియన్ సోషల్ సిస్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల ఇది వెనకబడిపోతున్నాం అండి. అంబేద్కర్, ఆ విషయంలో అంబేద్కర్ చాలా బాగా స్టడీ చేశాడు ఇండియా కుల వ్యవస్థని. అంబేద్కర్ని పక్కన పెట్టడం కూడా చాలా దెబ్బతీసింది అనుకుంటా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని. పెద్ద నష్టం కూడా అదేనండి. అసలు భారతీయ సమాజాన్ని లోతుగా అర్థం చేసుకున్న మేధావులలో అంబేద్కర్ ఒకడండి. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇండియన్ సోషల్ సిస్టాన్ని అంబేద్కర్ అర్థం చేసుకున్నట్టుగా ఎవరు అర్థం చేసుకోలేదు. ఇది మనవంటం కాదు, ప్రపంచమే గుర్తించింది ఈ విషయాన్ని. కాబట్టి అంబేద్కర్ రచనలనే వాళ్ళు స్టాండర్డ్గా తీసుకుంటారు. ప్రపంచంలో ఉన్న సోషలిస్టులు కానీ ఇతర మేధావులందరూ కానీ ఐక్యరాజ్య సమితి గుర్తించే ఆయన బర్త్డే నాలెడ్జ్ డేగా ప్రకటించిందంటేనే మామూలు కాదు. మనం ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సంబంధం లేదు. ఆయన అంత గొప్ప మేధావి. తర్వాత ఆయన కమ్యూనిస్టులకు ఆయనంత దగ్గర వాడు ఎవ్వరూ లేరండి. కమ్యూనిస్టు పార్టీలకి, కమ్యూనిస్టు ఫిలాసఫీకి అంబేద్కర్ అంత దగ్గర వాళ్ళు లేరు ఇండియాకు సంబంధించినంత వరకు. ఎందుకంటే ఆయన పేదరికం పోవాలని, కుల వ్యవస్థ పోవాలని, ఈ రెండే ఆయన స్లోగన్స్. అందుకోసమే ప్రస్తుత భారతదేశం లోపల ఆయన చనిపోయే ముందు రాసింది కూడా మనం చూస్తే, బ్రాహ్మణిజం, క్యాపిటలిజం ఆర్ ట్విన్ ఎనిమీస్ టు ది ఇండియన్ లేబరింగ్ క్లాసెస్. ఇది ఆయన స్లోగన్ అండి. క్యాపిటలిజం, బ్రాహ్మణిజం ఈ రెండు భారత సమాజానికి, భారత శ్రామిక వర్గానికి శత్రువులు నాడు. ఇది చిన్న ఆ రోజే క్యాపిటలిజం గురించి మాట్లాడారు. క్యాపిటలిజం, బ్రాహ్మణిజం ఆర్ ట్విన్ ఎనిమీస్ టు ది ఇండియన్ లేబరింగ్ క్లాసెస్.
Hmm. ఇంత స్పష్టంగా ఎప్పుడు చెప్పిండు? 40s చెప్పిండండి. అసలు ఇది ఎంత ఉపయోగకరమైంది. తర్వాత ఆయన భూములని జాతీయం చేయాలన్నాడండి. Hmm. పంచటమే కాదు, పంచితే కూడా కష్టం. 2 ఎకరాలు 3 ఎకరాలు అని పంచితే వాడికి నాగలి కావాలి, ఎరువులు కావాలి, అప్పులు కావాలి. ఎందుకు సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు కావాలని ఆయన స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే కమ్యూనిస్టులు చెప్పాల్సిన మాట ఆయన చెప్పాడండి. Hmm. తర్వాత మన దేశంలో విప్లవం రావాలి, కానీ విప్లవం రాకుండా అడ్డుపడేది కులం. కానీ కులాన్ని మనం బలహీనపరచకుండా, కులాన్ని పెంచి పోషించే హిందుత్వాన్ని మనం దెబ్బతీయకుండా ఈ భారతదేశంలో సోషల్ జస్టిస్ రాదు, పురోగతి ఉండదు అని చెప్తాడు. విప్లవం రాదు, సోషల్ జస్టిస్ కూడా మిగలదు అని చెప్తాడు. ఇది మామూలు విషయం కాదు కదండి. అంటే ఇంత లోతుగా ఉన్న అతన్ని కమ్యూనిస్టులు అపార్థం చేసుకున్నారు. ఇది తప్పు. ఇప్పుడు ఇండియన్ కమ్యూనిస్టులు అంబేద్కర్ని ఓన్ చేసుకుంటారు, కానీ గుర్తు చేసుకోలేదు. అది పెద్ద పొరపాటు జరిగింది. దాంతోనే ఏమైంది, ఈ కింది సెక్షన్లో ఇప్పుడు పూలే అంబేద్కర్ని వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు తమ ఐకాన్స్గా చూస్తారు, తమకు ఆదర్శవంతులుగా చూసుకుంటారు, చెప్తారు. అసలు ఎవరు చెప్పకుండానే ఈ విగ్రహాలు పెట్టుకుంటాండ్రి. అట్టడుగున్న జనాలు వాళ్ళే పూజించుకుంటున్నారు. అంటే మనం ఇది గ్రాస్ప్ చేయలేకపోయాం. పైగా అంబేద్కర్ బూర్జువానో, అంబేద్కర్ ఇంకేదో మాటలు చెప్పి వాళ్ళందరినీ దూరం ఆ సెక్షన్స్ అందరినీ దూరం చేసుకున్నాం. కాబట్టి మనం ఇప్పుడు కమ్యూనిస్టుల బాధ్యత. నేను ఎందుకంటే ఈ మాట అంటే, అంబేద్కరిస్టులు కూడా కేవలం అంబేద్కర్ని మేము అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన రిజర్వేషన్ గురించి చెప్తారు, ఆయన దళితుల కోసం పోరాటం చేసిండు, అంటరానితనానికి వ్యతిరేకంగా వీటి వరకే చెప్తున్నారు. కానీ ఆయన ఎకనామికల్ ప్రోగ్రామ్ ఇంత గొప్ప ప్రోగ్రామ్ ఉందండి. కాబట్టి ఆయన సాయమిత్రుడు కమ్యూనిస్టులకి. కానీ కొంతమంది ఏదో సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ మరీ ప్రత్యేకించి డాంగే వర్సెస్ అంబేద్కర్ లాగా మారిపోయి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన దాన్ని మొత్తం కమ్యూనిస్టు ఉద్యమానికి అంబేద్కర్కి మధ్య చీలికలాగా మారిపోయిందండి. ఇది బాగా నష్టం చేసింది. అసలు అంబేద్కర్ పట్ల కనుక మొదటి నుండి పాజిటివ్ వైఖరి కనుక తీసుకున్నట్టయితే ఈ కింది సెక్షన్స్ అన్ని కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో భాగం అయి ఉండేవి. ఇవాళ సమాజ్వాదీ పార్టీ లేకపోతే బిఎస్పీ పార్టీలు పుట్టాల్సిన అవసరం లేకుండేది. ఇది పెద్ద నష్టం జరిగిందండి. థ్యాంక్ యూ రాములు గారు. చాలా విషయాలు మన భారత సంస్కృతి వీటికి సంబంధించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.